ప్రశ్న ఉన్న చోటే జవాబు ఉంటుంది. సాధించాలనే సంకల్పం ఉంటే గెలిచే మార్గం ఎలాగైనా దొరుకుతుంది. అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ, వేగం కూడా అవసరమైతే గట్టిగానే ఉరిమి తన ఉనికిని చాటుకుంటుంది. అలాగే మంచివాడు కూడా అవసరమైతే కానీ బయటపడడు. ఒకరు కావాలి అనుకున్నప్పుడు వారిని దక్కించుకున్నంత ధైర్యము ఉండాలి. దక్కించుకున్నాక భరాయించే ఓపిక ఉండాలి. ఆ రెండు నీకు లేవంటే వారిని అక్కడే వదిలేయి. ఒక బంధం కావాలి, ఒక బంధం కలకాలం నిలబడాలి అంటే నమ్మకం, విశ్వాసం, ప్రేమ, గౌరవం, సమాధానం అనే 4 విషయాలు ప్రధానంగా పాత్ర పోషిస్తాయి. మనిషికి మట్టిలో కలిసే వరకు మట్టి కోసమే ఆరాటం. కోట్లు కూడబెట్టినా తీరటం లేదు దాహం. వెంట తీసుకెళ్లేది ఏదీ లేదని తెలిసినా ఎందుకో మరి ఈ పోరాటం. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనసుకు నచ్చినట్టుగా ఉండవు. కొన్ని పేజీలు గుండెకి గుచ్చుకునేలాగుంటాయి. నచ్చితే దాచుకుంటూ పో, నచ్చకపోతే దాటుకుంటూ వెళ్ళిపో. ఇతరులకు ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన ముందు నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. వైఫల్యం అంటే పోరాడి ఓడిపోవడం కాదు, అసలు పోరాటమే ప్రయత్నం చేయకపోవడమే. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకుపోతారు అంతే. కోపము, సహనము రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. సహనమైతే అన్నిటిని మన దగ్గరికి పోగేసిపోతుంది. ఈరోజు నీ తల్లిదండ్రులను చూసే తీరునే బట్టే రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. మనము ఇంతవరకు హితబోధ చేసినప్పుడు అది అంగీకరించిన వారి జ్ఞానమే కాని మన గొప్పతనం కాదు. ఇంతవరకు హితబోధ చేసే మనకు ఎవరైనా హితబోధ చేసినప్పుడు మనము అంగీకరించగలిగితే అది మన గొప్పతనం. ప్రతి మాట అబద్ధాలు చెప్తూ మంచిగా నటించేవారు సాతానుతో సమానం. అలాంటి వారితో ప్రమాదం. అలాంటి వారికి ఎంత దూరమైతే అంత మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.